ఈయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక బానిస ఫ్యాక్టరీని తయారు చేస్తుందని అర్థమవుతా ఉంది. ఈయన ఏమంటాడు, కేసీఆర్ని మించిన నేత లేడు, మేమంటే మా ప్రతినిధిగా కేసీఆర్ని తీసుకొచ్చి మాట్లాడిపిస్తాం, మీరు ఎవరు తీసుకొస్తారు అని అంటున్నారు. మొన్న ఒక్కడే మాట్లాడతాం మేము, మా కేసీఆర్ ఒక్కడే మాట్లాడతారు, మీరు ఎవరు మాట్లాడతారు అని అంటున్నాడు. ఒక రాజకీయ పార్టీయా, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఎట్లా మాట్లాడతారు అబ్బాయి? మీకు జనాల ఓట్లు కావాలి. రాజకీయ పార్టీ అంటే అన్నీ ఉంటాయి, కార్మిక సెక్షను, మహిళా సెక్షను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎన్నో ఉంటాయి ఒక రాజకీయ పార్టీ నడిపించాలంటే. మరి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం 5 ఓట్లు వేసుకుంటేనేనా ఇప్పుడు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు అయింది? ఓట్లు కావాలి జనాలే, మాట్లాడేటప్పుడు అడొద్దు. మళ్ళీ దాన్ని గొప్ప అర్హత చెప్తా ఉన్నారు. ఈ ఫ్యూడల్ మైండ్ సెట్, ఈ రాచరిక మైండ్ సెట్, దాన్ని ఇంకా గొప్పగా చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి రాబాయి ఈ మాట అనడానికి. మరి ఈయన ఎమ్మెల్యే. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతానంటారు. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి, ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది పెట్టినా అంతమంది పెట్టినా సభ ముఖాలు. అరే డబ్బులుంటే డబ్బులు ఇస్తా అంటే ఎవడైనా వస్తారు రాబాయి. మీరు పెద్ద గొప్ప విషయం కాదు దాన్ని. ఓ ఇంక పల్లీలు అని చెప్తా ఉన్నావు కానీ ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట. కేసీఆర్ నుంచి వచ్చినారు మన మీటింగ్లో. మీరు డబ్బులు పంచలే, ఒక్కొక్క ఎడ్ల బండికి 10,000, ఒక వ్యక్తికి 1,000 రూపాయలు, తాగుడు తినుడు. ఆ రోజు ఎక్సైజ్ బిల్లు చెప్పదా మీరు ఎంత దాపిచ్చిరు, ఎంత తినిపించారు అని చెప్పేసి. ఏముందని పెద్దగా మీరు ఏం బాగా పొడిచిరు అక్కడ? దేశానికి ఉపయోగపడి ఏం చేసిరు? ఒక పంక్తు రాజకీయ పార్టీ మీటింగ్ పోతుంది, దానికి జనాలకి ఏం సంబంధం? డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు. మేము ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటాను. ఎవరు ముఖ్య అతిథి దానికి? మా దగ్గర ఒక్కరినే మాట్లాడుకోండి, ఎవడు సిగ్గుండాలి నువ్వు ఒక్కడనడానికి. మళ్ళీ అదే మాట. అరే గొప్ప విషయం అర్హత లాగా భావిస్తూ ఉన్నారే వాళ్ళు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటా ఉన్నారు. ఇట్లాంటి బానిసలను తయారు చేస్తే ఈ సూర్యాపేట ప్రజలకు అర్థం కావాలి. అరే ఇంత పెద్ద బానిసనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈయన ఎందుకు అర్హత లేదు? ఈయన ఎందుకు సీఎం కాకూడదు? కేసీఆర్కు ఉన్న అర్హత ఏంటిది, ఈయనకు లేనిది ఏంటి చెప్పు. రేవంత్ రెడ్డి అయ్యిండు కదా, ఎట్లయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? ఎట్లయిండు? జనాబోధం పొందిండు, ముఖ్యమంత్రి అయిండు. రేపు ఈయన జనాబోధం ఈయన కూడా అవుతాడు. ఇంత బానిసత్వమా రాజకీయాల్లో? ఆయన తప్ప ఇంకోడు లేడు. అట్లా ఈ అహంకార పూరిత మాటలతోటి ఆయన తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది. ఆ కేసీఆర్కు ఉన్న అర్హతలు ఏంటిది, నీకు లేనిది ఏంటి చెప్పు. నువ్వు కూడా తిరుగు, జనాలను కాలు, జనాలు మెప్పించు. నువ్వు కూడా కా. అయినా ఎట్లయితారు అనుకుంటాను నువ్వు? ఇంత ఒక సభ పెట్టి ఏమైనా మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా? మా లెక్క ఒక్క నాయకునే మసీదు పంపిద్దాం, ముఖ్య అతిథి వస్తున్నాడు. అరే ఆ ముఖ్య అతిథిని ఒక్కరు మాట్లాడించి పెట్టి ఒక సభ పెట్టమని ఏ లేకి మాటలు అంటే మళ్ళీ ఒక్కడేరే మాటే వస్తాను. అరే మీరు నడిపించేది ఒక రాజకీయ పార్టీ రా నాయన. మీకు రాజకీయ పార్టీ అంటే ఒక ప్రజాస్వామ్య విలువలు ఉంటే అందరినీ కలుపుకొని పోవాలి, అందరికీ సమాన స్థాయి రావాలి. లేకపోతే నీ పార్టీలు ఎందుకు పనిచేస్తారు వాళ్ళు? ఇది మర్చిపోయి నువ్వు ఇంత దుర్మార్గంగా నువ్వు గొప్ప కేసీఆర్కు ఉన్నటువంటి గొప్ప అర్హతగా మాట్లాడుతా ఉన్నావు. ఆ మూర్ఖత్వము అది పక్కన పెట్టి, ఆ అహంకారాన్ని పక్కన పెడితే, జనాలతో కలిసిపోయి ఉంటే మళ్ళీ ఎవడన్నా మిమ్మల్ని మీ పార్టీ దిక్కు చూస్తారు. కర్మగాలి నిన్ను ఎట్లా ఎన్నుకున్నారో నాకు అర్థమైతే లేదు సూర్యాపేట ప్రజలనే వ్యక్తులు.